హలో ఆల్, నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ముందుగా వెల్కమ్ టు హిమ రెట్రో ఫుడ్ ఛానల్ అండి. ఈరోజు నేను వచ్చేసాను ఒక సౌత్ ఇండియన్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ రెసిపీ, అదే గుత్తి వంకాయ. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. చాలా ఈజీగా, ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా అయిపోతుంది. బట్ టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. ఈ గుత్తి వంకాయ కర్రీకి సీక్రెట్ మొత్తం మనం వేసే మసాలాల్లోనే ఉంటుందండి. అలాగే వంకాయలు వేపే విధానంలో కూడా ఉంటుంది. చాలా నీట్గా సింపుల్గా చేసేద్దామా రెసిపీ? మరి వెళ్దాం పదండి రెసిపీలోకి. నేనైతే ఈ కర్రీకి ఒక అరకిలో వంకాయలు తీసుకున్నాను అండి, తెల్ల వంకాయలు. ఈ వంకాయలు ఫ్రెష్గా ఉంటేనే ఈ కూరకు బాగుంటుంది. కూరకి మసాలా తయారు చేసుకుందాం. 50 గ్రాములు వేయించిన పల్లీలు, 20 నుంచి 30 వెల్లుల్లి రెబ్బలు, పసుపు హాఫ్ స్పూన్ సరిపోతుంది. అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు అండి. మీరు మీ కన్సిస్టెన్సీకి తగినంత వేసుకోండి. అలాగే మిరప్పొడి ఇక్కడ ఆల్మోస్ట్ 2 స్పూన్లు తీసుకుంటున్నానండి నేను. మీరు కారాలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మీ కూర కారాలను బట్టి. ఒక చిన్న ఉసిరికాయ అంత చింతపండు, 2 లవంగ మొగ్గలు, ఒక చిన్న చెక్క, ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందామండి. మరి ఫైన్ పేస్ట్లా కాకుండా ఒక మాదిరిగా ఒక 90% మిక్సీ పడితే సరిపోతుందండి. ఇప్పుడు మనం వంకాయల్ని కట్ చేసుకొని స్టఫ్ చేసుకోవాలండి. ముందుగా వంకాయల్ని కట్ చేసుకుందాం ఒక్కొక్కటే. ముందుగా తొడిమల్ని కట్ చేసేసుకోవాలండి. వంకాయలు తొడిమలు ఏం అవసరం లేదు. కొందరు తొడిమలతోటి అలాగే వేసుకుంటారు, బట్ కొన్నిసార్లు దాంట్లో పురుగులు ఉంటాయి. సో అందువల్ల నేను దాన్ని ప్రిఫర్ చెయ్యను. ఇలా చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. అన్నీ ఇలాగే కట్ చేసేసుకుందాం. వంకాయల్లో మనకు రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయండి. అలాగే ఇది కాస్త లివర్ ప్రాబ్లం, ఫ్యాటీ లివర్ ప్రాబ్లం ఇలాంటివి ఉన్న వాళ్ళు కూడా తింటే మంచిది. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసుకుందాం అన్నీ. నీట్గా చెక్ చేసుకుని కట్ చేసుకోండి, లోపల కొన్నిసార్లు పురుగులు ఉంటాయి. సో ఇప్పుడు అన్నీ మనం వాటర్ తీసుకున్నాం. ఇది పసుపు ఉప్పు వేసిన నీళ్ళండి, వాటిలో వేసేద్దాం. ఎందుకంటే వంకాయలు నల్లగా మారకుండా బాగుంటాయండి. నల్లగా మారితే టేస్ట్ మారిపోతుంది, కూర అంత బాగోదు. సో అది అలా పెట్టేసుకొని ఇప్పుడు ఒక్కొక్క వంకాయ తడి లేకుండా తీసుకుని మనం నీట్గా స్టఫ్ చేసుకుందామండి. మసాలాలు ఇందాక ఏవైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ మసాలాలన్నీ వంకాయలో చక్కగా కూరేద్దామండి. నాకైతే వేళ్లతో పెట్టేటప్పుడు మసాలాలు అందులో కూరేటప్పుడు వంకాయలు విరుగుతాయేమో అనిపించింది. సో అందువల్ల నేనైతే ఒక బటర్ స్పూన్ తీసుకున్నానండి. సో ఇలాగ ఫ్లాట్గా ఉన్న బటర్ స్పూన్తో అయితే వంకాయ విరగకుండా ఉంటుంది అని నా ఒపీనియన్. ఈజీగా అయిపోతుంది, అదొక సింపుల్ టిప్ అండి. బటర్ స్పూన్ తీసుకుని బటర్ స్పూన్తో స్టఫ్ చేస్తే వంకాయలు విరగకుండా ఈజీగా అయిపోతాయి. సో మీరు ఒకసారి ఇలాగే ట్రై చేయండి. వంకాయలు వండేటప్పుడు మనకు విరగకుండా నీట్గా వస్తాయి. మీకు తెలుసా, ఈ వంకాయల వల్ల మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా చాలా తగ్గిస్తాయనట అండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అది చాలా తగ్గుతుందంట ఈ వంకాయలు వాడడం వల్ల. సో వీలైతే రెగ్యులర్గా యూజ్ చేయండి. గుత్తి వంకాయ కోసం వంకాయలు తీసుకునేటప్పుడు ఎప్పుడు మీడియం సైజులోనే ఉండాలండి వంకాయలు. మరీ పెద్దవి గాను మరీ చిన్నవి గాను ఉండకూడదండి, అంతగా బాగోవు. జస్ట్ లేత వంకాయలు అయితే బాగుంటాయి అంతే. ఈ సైజ్ ఇప్పుడు మనం ఏవైతే తీసుకున్నామో ఆ సైజ్ పర్ఫెక్ట్గా ఉంటాయి గుత్తి వంకాయకి అయితే. అన్నీ కూరేసామండి, వంకాయలకు అన్నీ స్టఫింగ్ అయిపోయింది. నెక్స్ట్ తర్వాత ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మిగిలిన మసాలా అలానే ఉంచుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఇందులో కాస్త ఆవాలు, కాస్త జీలకర్ర వేసుకుందామండి. అది కాస్త వేగాక ఇందులో వంకాయలు కూడా వేసేసుకుందాం. మనం ఏవైతే స్టఫ్ చేసామో వంకాయలు అన్నీ వేసేసుకుందామండి. దాని తర్వాత ఒకటి, అన్నీ ఒకేసారి వేయకూడదండి, ఒక్కోసారి విరిగిపోతాయి అవి. సో ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు కూడా వేసేద్దామండి. ఉల్లిపాయలు అందులోనే ఎందుకు వేస్తామంటే వంకాయలు వేగడానికి టైం పడుతుంది. అదే క్రమంలో ఉల్లిపాయలు కూడా వేగిందనుకోండి, ఉల్లిపాయలు ఈ వంకాయలు టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ముందే ఆనియన్స్ వేసేస్తే మాడిపోతాయి. సో అది కాకుండా ఇది కాస్త క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఈ వంకాయతో పాటు ఉల్లిపాయ వేగడం వల్ల. కాస్త మెల్లిగా తిప్పుతూ వేపుకుందామండి. వంకాయలు నిదానంగా తిప్పుకోవాలి, అప్పుడే వంకాయలు విరగకుండా ఉంటాయి. చూసారా, కాస్త అప్పుడే ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అవుతుంది. కాస్త తిప్పుకుందామండి. వంకాయలు ఒక సైడ్ కాస్త నల్లబడ్డాయి కదా, అంటే మగ్గాయి కదా. సో కాస్త తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉందామండి. లేదంటే ఒకవైపే కాస్త మగ్గిపోతాయి, ఇంకోవైపు అంతగా కుక్ అవ్వవు అనమాట, అంత పర్ఫెక్ట్గా ఉండదు. చూడండి ఎలా కుక్ అవుతున్నాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్ కొద్దిగా వేద్దాం.
ఇందాక మనము మసాలాలు పట్టుకున్నాం కదా, అందులో నేను రాళ్ళుప్పు వేసానండి. అది నేను ఇక్కడ చూపించలేదు, గ్రైండ్ చేసేటప్పుడు వేసాను. ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకుందామండి. జస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ అయితే చాలు. సాల్ట్ వేసాను కదా, సో కాస్త కుక్ అవుతుందని అంతే. చూడండి, కాస్త అప్పుడే లైట్గా మెత్తబడుతున్నాయి కాయలు. ఈ ఆనియన్స్ ప్లస్ వంకాయలు వేసే టైంలోనే, ఇవి 2 కుక్ అయ్యే టైంలోనే మనకు 25% కుక్ అయిపోవాలండి. చూసారా, కాస్త కుక్ అయ్యాయి. చూసారా, వంకాయలు ఆల్రెడీ 30% కుక్ అయిపోయాయి. మనం కాస్త తిప్పుకుందాం, బాగా తిప్పుకొని ఇప్పుడు ఇందులో టొమాటోలు వేసుకుందామండి. నేను ఇందులో 3 టొమాటోలు వేసుకున్నాను. ఒక హాఫ్ కేజీకి 3 టొమాటోలు సరిపోతాయి. ఇవి కాస్త నిదానంగా తిప్పుకొని మగ్గనివ్వాలి. టొమాటోలు మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం ఇందాక మసాలాలు పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీకి, అవి వేసేసుకోవాలి. అలాగే ఆ మిక్సీలో మసాలాలు ఉంటాయి కదా అడుగున, అది వాటర్ వేసేసుకుందాం. సో ఇలా మెల్లిగా తిప్పుకుందామండి. చూసారా, వంకాయ ఒక 70% కుక్ అయిపోయిందండి. ఇందులో కాస్త కరివేపాకు వేసుకుందామండి, ఫ్రెష్ కరివేపాకు. కర్రీ మధ్యలో వేస్తే కరివేపాకు ఫ్లేవర్స్ బాగా పడతాయండి. ఆయిల్లో వేస్తే అంతగా ఉండదు ఫ్లేవర్ అని నా ఒపీనియన్. ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం. సో ఫైనల్గా ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయిందండి కర్రీ. చూడటానికి కర్రీ చాలా బాగా అనిపిస్తుందండి, బాగా కుక్ అయిపోయింది. మరి ఈ కొత్తిమీర ఫ్లేవర్స్ అవి బాగా దిగడానికి జస్ట్ ఒక 1 మినిట్ అయితే సరిపోతుందండి. సో 100% కుక్ అయిపోయిందండి. ఇప్పుడు అంతే అండి, మన రెసిపీ రెడీ. ఇప్పుడు చూడండి, దట్స్ ఇట్. టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, టెక్స్చర్ కూడా భలే వచ్చింది. ఇది రైస్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి వాట్ నాట్ సూపర్గా ఉంటుందండి అన్నిటిలోకి ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు ఈ రెసిపీ నా స్టైల్లో ఎలా కుదిరిందో ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.